గత 10 ఏళ్లలో కనిపించిన చరిత్ర అంతా అబద్ధమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం ఉందని 10 ఏళ్లలో నచ్చినట్లుగా రాయించుకున్నారని విమర్శించారు. భవిష్యత్కు బుక్ ఫెయిర్ దిక్సూచి అన్నారు సీఎం. భవిష్యత్కు వారధులుగా పుస్తకాలుంటాయని చెప్పారు సీఎం రేవంత్. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 37వ బుక్ ఫెయిర్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ వీళ్ళు అశోక్ నగర్లో సిటీ సెంట్రల్ లైబ్రరీలో 1985లో చిన్నగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలలో ప్రొఫెసర్ రమా మెల్కోటే గారు లాంటి మేధావులు అందరూ కూడా పాల్గొని వచ్చే తరానికి ఒక స్ఫూర్తినివ్వాలి. మనం చరిత్ర చదువుకుంటేనే భవిష్యత్తుకు సరైన మార్గాన్ని దిశను నిర్ధారించుకోగలము అన్న సందేశాన్ని వారి ద్వారా ఈ వేదిక ద్వారా చేరవేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రజలకు చేరువ కావాల్సిన కార్యక్రమాలను తప్పకుండా ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమంలో నా మంత్రివర్గ సహచరులే కాదు, నేను కూడా తప్పకుండా పాల్గొనడం ద్వారా ఈ సమాజం పట్ల మాకున్న సామాజిక బాధ్యతను మేము నెరవేర్చినట్టు అవుతుంది. చాలా సందర్భాలలో 90% యాంత్రికంగా రాజకీయ అవసరాలకు అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇలాంటి కార్యక్రమాలు సామాజిక స్పృహతోటి, సామాజిక చైతన్యంతో ఈ సమాజంలో వస్తున్న మార్పు మంచిదా చెడ్డదా, ఆ మార్పు సమాజానికి ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుంది అని విశ్లేషించుకోవడానికి పనికొచ్చే వేదికలు ఇవి. ఈ కొత్త తరం వాళ్ళకి తెలిసిందల్లా గూగుల్ ఒకటే, అందులో గూగుల్ చేస్తే ఆ వచ్చే సమాచారమే నిజమని అనుకుంటుంటారు. అందులో ఎవరో ఒకరు చేరవేసిన సమాచారమే మళ్ళీ వాళ్ళు చదువుకుంటున్నారు. అది వాస్తవం అవాస్తవానికి మధ్యలో దెర్ ఇస్ అన్ గ్యాప్ బిట్వీన్ ట్రూత్ అండ్ లై. ఎవరు ముందుగా అందులో ఏదైనా సమాచారాన్ని పెడితే అదే నిజం అనుకునే భ్రమలు. అందుకే ఎప్పుడు కూడా చరిత్రకారులు రాసిన పుస్తకాలు చదవడం ద్వారా చరిత్రలో కనుమరుగైన గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. వాళ్ళకు అనుకూలంగా రాయించుకున్న చరిత్రనే నిజమైన చరిత్ర అని భ్రమలు కల్పించే విధంగా మనం కళ్ళ ముందు 10 సంవత్సరాలు చూసినాము. అందుకే గత 10 సంవత్సరాలు మన ముందర కనిపించిన చరిత్రలో ఉన్న వాస్తవాలు అవాస్తవాలను గుర్తించి ఈ వేదిక మీద ఇక్కడికి వచ్చిన కవులను, కళాకారులను, అందుకే ఈ మధ్యకాలంలో తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మనం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వారి కలం ద్వారా ఆనాడు నిజాం ప్రభులకే వ్యతిరేకంగా ఒక పోరాటాన్ని మలిసిండ్రు. కాళోజీ గారు కావచ్చు, దాశరథి గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చరిత్రలో చాలామంది కవులు, కళాకారులు మనకు స్ఫూర్తినిచ్చిండ్రు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా అందశ్రీ గారు కావచ్చు, గద్దర్ కావచ్చు, గోరెటి వెంకన్న కావచ్చు, బండి యాదగిరి కావచ్చు, గూడ అంజయ్య గారు కావచ్చు, ఇలా చాలామంది కవులు వాళ్ళ సాహిత్యం ద్వారా పోరాటాలను నిర్మించడమే కాకుండా మాలాంటి వాళ్ళను నిజమైన తెలంగాణ ఆకాంక్షను వివిధ వేదికల ద్వారా మాట్లాడడానికి, వినిపించడానికి వారి స్ఫూర్తినిచ్చిండ్రు.